నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో ఉద్రిక్తత తలెత్తింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ధర్నాకు దిగారు. మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక వడ్డీతో అతను డబ్బులు పెట్టడం జరిగింది. కవిత కాడ పెట్టిండు, బాలాజీ కాడ పెట్టిండు, భీమా కాడ పెట్టిండు. జవీర్ రెడ్డి సార్లు ఒక 10 సార్లు దండం పెట్టాం, కాలు మొక్కినా కానీ మాకు ఏం న్యాయం చేయలేదు. ఎంపీ గారిని కూడా చెప్పినాం. అప్పులు వచ్చి ఇజ్జత్ తీస్తున్నారు సార్. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో ఉద్రిక్తత తలెత్తింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ధర్నాకు దిగారు. మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటి? రమణ, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మంగ్లీ విషయంలో ఈ మధు నాయక్ ఎవరైతే ఉన్నారో ఈ మధు నాయక్, ఈ బాలాజీ నాయక్ వీరే మొత్తం ప్రజల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఈ యొక్క ఇష్యూ బయటకు రావడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. అదే సంబంధించి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని పాల్తీ తండాకు చెందిన పాల్తీ రమేష్ అనే వ్యక్తి కూడా ఈ యొక్క మధు నాయక్, బాలాజీ నాయకులకి 32 లక్షల రూపాయలు వీరు అప్పుగా ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో తన పైసలే కాదు, తను వేరే కాడ కూడా అప్పు తీసుకువచ్చి వీరికి ఇవ్వడంతో ఈ మధ్య కాలంలో మనం మధు నాయక్ పై పోలీసులకు సరెండర్ అవ్వటము ఇవన్నీ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ ఇటు మీడియాలో వరుస కథనాలు వస్తుండటంతో 32 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిన ఈ పాల్తీ రమేష్ వ్యక్తి కూడా కొంత ఆవేదనకు గురవడం జరిగింది. వరుసగా వీరు ప్రజల దగ్గర మభ్యపెట్టి డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వకుండా అనేక మందికి ఈ విధంగానే మోసం చేశారంటే అనవసరంగా నమ్మి వేరే దగ్గర అప్పులు తీసుకురావడం జరిగింది. అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మనోవేదనకు గురవడంతో గత కొద్ది రోజులుగా ఇదే బాలాజీ నాయక్, మధు నాయక్ ఇచ్చిన డబ్బులు తిరిగి రావని భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తనకి ఈ రోజు అకస్మాత్తుగా గుండె హార్ట్ అటాక్ రావడంతో తనని హాస్పిటల్ తీసుకువెళ్లడంతో చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ బాలాజీ నాయక్, మధు నాయక్ అప్పులు ప్రజల దగ్గర తీసుకొని వడ్డీలు ఇస్తామని చెప్పి తీసుకొని అధిక వడ్డీల పేరుతో మోసం చేసి తిరిగి డబ్బులు ఇవ్వటం లేదని మనోవేదనకు గురయ్యే మృతి చెందాడు. కాబట్టి ఆ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సాగర్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్ ముందు ఆ మృతుని కుటుంబ సభ్యులతో పాటు ఆ బంధువులంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.